8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ వేతన సంఘం అంటే ఏంటి? దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భర్త్యాలు మరియు ఇతర బెనిఫిట్స్ ని నియంత్రించడంలో పే కమిషన్ లేదా వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. దేశ పరిపాలనా వ్యవస్థలో కీలకమైన భాగంగా ఉండే ఈ పే కమిషన్ కాలానుగుణంగా ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఉద్యోగుల జీతాలకు సంబంధించి తగిన సవరణలను సిఫార్సు చేస్తుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయం, ప్రస్తుత మార్కెట్ రేట్లు వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని సవరణలను సిఫార్సు చేస్తుంది. ఈ సవరణలు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు సరైన జీతాలు పొందేలా చేస్తాయి. వేతన కమిషన్ సిఫార్సులు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల జీతాలను ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి పరోక్షంగా అవి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సిఫార్సుల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలే మారినప్పటికీ కొన్నిసార్లు అవి ప్రైవేట్ రంగంలో మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని పే స్కేల్ పై కూడా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు తమ సొంత పే స్కేల్ ని సవరించేటప్పుడు కేంద్ర వేతన కమిషన్ సిఫార్సులను రిఫరెన్స్ గా ఉపయోగిస్తాయి. వేతన కమిషన్ అందరూ సరైన జీతాలు అందుకునేలా చేస్తుంది. దీనివల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. ప్రాథమిక వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హౌసింగ్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ అలవెన్సెస్ వంటి వివిధ అలవెన్సుల్లో మార్పులను కూడా పే కమిషన్ సమీక్షించి సిఫార్సు చేస్తుంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ను ఏర్పాటు చేస్తారు. మొదటి పే కమిషన్ 1946లో ఏర్పాటు చేయబడింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొత్తం 7 పే సంఘాలని ఏర్పాటు చేయగా దాని సిఫార్సులు 2016లో అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా జీతాలను పొందుతున్నారు. అయితే వేతన సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఖచ్చితంగా అంగీకరించాలని లేదు. వాటిని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఇక ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పే కమిషన్ కూర్పు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఈ 8వ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి.